శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం దినం. ఈ గురువారం ఒక ప్రత్యేకమైన గురువారంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన శుభవార్తలు వింటాం. అలాగే మన మనసులో ఉన్న కోరికలు ఎదుటి వాళ్ళకు చెప్పడం, మన మనసులో ఉన్న బాధలు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈరోజు తదియ తిథి ఉంటుంది. రేవతి నక్షత్రము. ఈ 27 నక్షత్రాల్లో చివరి నక్షత్రమైన ఈ రేవతి నక్షత్రంలో మనకి అనేక శుభ విషయాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సూర్యుడి పైన చంద్రుడు, చంద్రుడి పైన సూర్యుడు కేంద్ర స్థానంలో నుండి చూపుల వల్ల కొన్ని పాత జ్ఞాపకాలు, మన ఆప్తుల్లో ఎవరైనా మన కుటుంబంతో గొడవలు పడి విరోధమయ్యి దూరమైన వాళ్ళు, వాళ్ళ ఆత్మీయంగా మనకున్న ప్రేమ, వాళ్ళకున్న ప్రేమ, ఇద్దరి మధ్యలో మనం ఏదో ఒక దుష్టశక్తి ప్రభావాల వల్ల మనం దూరమైన వాళ్ళు కూడా చిరకాల శత్రువులే మిత్రులు అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్న రోజు ఈరోజు. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే 6వ స్థానంలో చంద్రుడు రాహుతో కలిసి, సూర్యుడు కేతువుతో కలిసి ఉన్నారు. అందువల్ల ఖచ్చితంగా ఈరోజు మీకు స్నేహపూర్వమైన మనుషులు కలుస్తారు. దానితో ఆనందకరమైన సన్నివేశాలు మీలో మనసులో ఎల్లలేని ప్రేమ పుడుతుంది. దానివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులకు ముందర విడిపోయిన ఒక వాళ్ళు మనతో కలుసుకోవడం అంటే చాలా అరుదైన విషయంగా మనం చెప్పుకోవాలి. ఎన్నో రోజుల తర్వాత వాళ్ళు వాళ్ళ మనసుల్లో ఉన్న ప్రేమని ఒకటవ్వడం అనేది కూడా ఉంటుంది. ఇద్దరి స్నేహం అనేది మళ్ళీ పెంపొందడానికి ఇది ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మన కుటుంబంలో చిన్నపిల్లలు వాళ్ళ విద్య గురించి ఎక్కువగా ఆలోచించండి. విద్యార్థులు వాళ్ళ చదువులపైన శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా శ్రద్ధ పెట్టి ముందుకెళ్ళినప్పుడు కుటుంబ గౌరవాన్ని పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మనం ఆర్థికంగా, మానసికంగా కొన్ని విషయాలు చేయాల్సిన పాత పురాణమైన స్థిరాస్తులు, కొన్ని విషయాలు దాన్ని మనకు కంటికి కనబడని కొన్ని డాక్యుమెంట్ విషయాలు కూడా ఈరోజు తెరపైకి మీకు వస్తుంది. లేదా మన పూర్వీకులు సంపాదించిన స్థిరాస్తుల గురించి మీరు ఆరా తీసి దాన్ని పెట్టుకోగలిగితే రాబోయే కాలంలో మీకు ఆర్థికంగా మీరు మెరుగుపడడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరుగున పడిన స్థిరాస్తులు తెరపైకి రావడం అనేది కూడా జరగబోతుంది. అందువల్ల తగాదాలతో ఉన్న కోర్టు విషయాల్లో ఇబ్బందులు పడుతున్న కొన్ని స్థిరాస్తుల విలువలు కూడా జడ్జిమెంట్ అనేది వన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా విజయపదమే. అలాగే ఈరోజు మన కుటుంబంలో చాలా సంతోషకరమైన ఒక సన్నివేశము, శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ప్రారంభమైనదని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా కుటుంబాలలో వివాహానికి వచ్చిన అబ్బాయి, అమ్మాయి యొక్క వాళ్ళ ఏజ్ ప్రకారం ఈరోజు వాళ్ళకి శుభ కార్యక్రమాల్లో నిశ్చితార్థం, అలాగే పెళ్లి విషయాల్లో ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటుంది. లేదా చూపులు కలిసినందువల్ల మళ్ళా తదుపరి మంచి రోజుల తర్వాత వాళ్ళకు ఖచ్చితంగా వివాహ విషయాలు కన్ఫామ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈరోజు తులారాశికి ఒక ప్రత్యేకమైన బాధ్యతారహితమైన కొన్ని పనులు మీరు చేయాలి. వ్యాపార రంగంలో ధనాన్ని మీరు ఎక్కువగా లోటుపాట్లతో చాలా ఇబ్బందులు జరిగి ఉంటాయి. దాన్ని లెక్కలు సరిచూసుకోగలిగితే మీకు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు. విచ్చలవిడితనంగా వ్యాపారం చేస్తూ డబ్బులు గుచ్చే ఆలోచన చేయకపోతే చాలా ఇబ్బందుల్లో నెట్టబడడానికి అవకాశం కూడా ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతోంది. మనకు లాభస్థానంలో బుధ గ్రహాధిపతి స్థిరంగా ఉండి మనకు రావలసిన కొన్ని బ్యాంక్ ద్వారా డబ్బులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి ఈరోజు ఒక సానుకూలంగా వెళ్ళాలి. ఎవరితో ఎక్కువగా ఇబ్బందులు పెట్టుకోకండి. ప్రశాంతంగా చాలా మీ పనులపైన శ్రద్ధ పెట్టి చేయించుకొని రావడం, బయటకు వచ్చేయవచ్చు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ఐటీ రంగం కూర్చి ఎక్కువగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సెలెక్టింగ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు శుభవార్త సాయంత్రం లోపలే అందుతుంది. దాని గురించి ఇబ్బంది పడకండి. గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగస్తులకి కొద్దిగా
ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలని మీ తెరపైకి తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. మనశ్శాంతి కోల్పోయినట్లు కనబడుతుంటారు. మనసులో ధైర్యాన్ని, ఏదో చేసిన తప్పుని మనం ఇబ్బంది కలిగించినట్లు కనబడుతుంది. కానీ అట్లాంటిది ఏమి జరగదు. ఎటువంటిదైనా ఈరోజు శుభం జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు చిరు వ్యాపారస్తులు కానీ పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తున్న వారు ఖచ్చితంగా లాభాల సాటగా ఉండదు. అందువల్ల లాభాలు గురించి ఎక్కువగా ఆలోచించడానికన్నా ప్రశాంతంగా వ్యాపారాన్ని నడిపించుకోవడం మంచిది. కుటుంబంలో అలాగే ఈరోజు విద్యార్థులకి శుభకరంగా కొన్ని పనులు చేసుకోవాలి. చాలా శ్రమపడి కష్టపడి చదువుకోవాలి. కొన్ని ఇబ్బందులని నెట్టుకుంటూ బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానంలో గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే సాయిబాబా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఇబ్బందికరమైన ఒక రోజు, ఒక పొరపాటుతో ఈరోజు మొదలు పెడతారు. టెలిఫోన్ ద్వారా లేదా మీ స్నేహితుని ద్వారా మీకు ప్రతికూల సాంకేతికాలు అందుతాయి. అత్యవసరంగా సహాయం అవసరం అవుతుంది. ఆరోగ్య సమస్యలు ఆందోళనకి కారణం అవుతాయి. చిన్న చిన్న నొప్పులు, బాధలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మొదలవరకు ముందే తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఊహించిన విధంగా ఒక స్నేహితుని లేదా బంధువుని ప్రవర్తన మీ మనసుని కలిచివేస్తుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనకు అలాంటి వాళ్ళు కూడా మన కంటికి కనబడుతుంటారు. ఇతరుల నుంచి జరగాలనే ఉద్దేశంతో మీరు పనిచేసిన అది మీకు తిరిగి చేరుతుంది. అంతేగాక అన్వరించమైన సంతృప్తి పరిస్తుంది. మంచి స్నేహితులు మీకు చేదోడు వాడుగా ఉంటారు. భూమి ద్వారా ఆదాయం అభివృద్ధి చెందుతుంది. వర్తక లావాదేవీలు మంచి సహాయం ఉంటుంది. నమ్మశక్యం కాని చోట్ల నుండి మీరు ఊహించిన ప్రతిపాదన వస్తుంది. కానీ ఈవేళ మీకు అదృష్టవంతమైన రోజు కాబట్టి మీకు వచ్చిన ప్రతిపాదన నమ్మవచ్చు. మీరు మీ బాగా ఆలోచించిన తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి. అకస్మాత్తుగా ధనలాభాన్ని సంబంధించిన సమాచారం అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. పిల్లలు తాము చేసిన పనులు ప్రశంసలు అందుకుంటారు. వంటింట్లో చేసే ప్రయోగాలు ప్రశంసనీయంగా ఉంటుంది. ఆహార నియమాలను పాటించండి. ఆరోగ్యాన్ని విజయవంతం చేసుకోండి. ఈవేళ మీ విజయవంతమైన రోజు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నా మీకు బాగా నచ్చిన విషయాలు నేర్చుకోవడం రాణిస్తారు. సంతృప్తిని ఇచ్చే విధంగా పాత స్నేహితులు మళ్ళీ చిగురించడం లేదా కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. కొన్ని రోజుల్లో వాయిదా వేసున్న కొన్ని పనులు ఈరోజు పూర్తి చేయడం లాభకరం అవుతుంది.